హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ. స్టాక్ మార్కెట్ అనగానే చాలా మందికి చాలా సందేహాలు ఉంటాయి. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి, ఎలాంటి స్టాక్స్ బై చేయాలి, ప్రాఫిట్ ఎలా గెయిన్ చేయాలి, రిస్క్ని ఎలా మేనేజ్ చేయాలనే సందేహాలు చాలా మందికి ఉంటాయి. అయితే ఇలాంటి సందేహాల గురించి మనకి నివృత్తి చేయడానికి మనతో పాటు మన ముందు ఉన్నారు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ విక్రమ్ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం విక్రమ్ గారు. నమస్తే. ఇప్పుడు స్టాక్ మార్కెట్ చూసుకున్నట్టయితే షేర్ వాల్యూ పెరుగుతున్నప్పుడు దాన్ని కొనొచ్చు అంటారా? ఇది ఒక హైపోథెటికల్ క్వశ్చన్ లాగా ఉంటుంది. ఏంటంటే మీరు షేర్ ప్రైస్ పెరుగుతున్నప్పుడు కొనొచ్చా అంటే, పెరిగేప్పుడు మనం ఎప్పుడు దాన్ని ఎలా చూస్తామంటే, ఇంకా ఇంతకన్నా ఏం పెరుగుతుంది, మళ్ళీ పడుతుంది, పడ్డప్పుడు కొందాం అనుకుంటాం. ఎవరినైనా చూడండి, 100 రూపీస్లో మీరు ఒక షేర్ని చూసినప్పుడు, లేదు నేను దీన్ని 60 అప్పుడు కూడా చూశాను, కొంచెం కరెక్ట్ అయ్యాక తీసుకుంటాను అనుకుంటారు. అదే మీరు కరెక్షన్ స్టార్ట్ అయింది అనుకోండి, అది 60 దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే, మార్కెట్ బేరిష్గా టర్న్ అయిపోయింది, ఇక్కడ నుంచి ఇంకా మొత్తం పతనం అయిపోతుంది, ఇప్పుడు ముట్టుకోకూడదు అంటారు. సో డెసిషన్ మేకింగ్ అనేది ఎప్పుడైతే ప్రైజ్ని బేస్ చేసుకొని ఉందనుకోండి, అంటే మార్కెట్లో ఎంత ప్రైజ్ నడుస్తుందో దాన్ని బేస్ చేసుకొని నేను కొంటాను, దాన్ని బేస్ చేసుకొని అమ్ముతాను అంటే ఎప్పటికీ డెసిషన్ మేక్ చేయలేరు. సో మార్కెట్లో ఎప్పుడైనా సరే బుల్లిష్నెస్ ఉన్నప్పుడు ఇది టూ మచ్ బుల్లిష్గా ఉంది, పడిపోద్ది, పడ్డప్పుడు కొందాం అనుకుంటారు. పడిపోయేప్పుడు టూ మచ్ బేరిష్గా ఉంది, ఇప్పుడు అసలు కొనకూడదు, కొంచెం రికవర్ అయ్యాక కొందాం అనుకుంటారు. ఎప్పుడు ఆపర్చునిటీస్ లూజ్ అవుతూ ఉంటారు. సో మార్కెట్ ఎప్పుడైనా కూడా ఎందుకు ఎవ్రీ మినిట్ మార్కెట్లో ప్రైస్ అనేది అప్ అండ్ డౌన్ జరుగుతూ ఉంటుందంటే, మార్కెట్లో ఉన్న పార్టిసిపెంట్స్ ఎప్పటికప్పుడు వాళ్ళు డిస్కవర్ చేయడానికి ట్రై చేస్తుంటారు ప్రైస్ని. వాట్ ఈస్ ద రైట్ ప్రైస్ ఫర్ దిస్ ప్రొడక్ట్ ఎట్ దిస్ మూమెంట్ ఆఫ్ టైం అని. అంటే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న సమయంలో ఈ పర్టికులర్ వస్తువుకి విలువ ఎంత అనే ఫైట్ జరుగుతూ ఉంటుంది. ఆ ఫైట్ ఎప్పుడూ ఆగదు. ఒకరికి ఎక్కువ అనిపిస్తుంది, అదే టైంలో ఇంకొకరికి తక్కువ అనిపిస్తుంది. కాబట్టి మార్కెట్ పైకి కదలడమో కిందికి వెళ్ళడమో జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎంట్రీ అనేది పెరిగేప్పుడు కొందాము, తగ్గేప్పుడు అమ్ముదాము అని కాకుండా, కంపెనీ యొక్క వాల్యూని బేస్ చేసుకొని, ఆ కంపెనీకి గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి, ఫ్యూచర్ స్కోప్ ఉందా అని ఉన్నప్పుడు ప్రైజ్తో సంబంధం లేకుండా పడేప్పుడైనా కొనొచ్చు, పెరిగేప్పుడైనా కొనొచ్చు. ఓకే విక్రమ్ గారు, ఇప్పుడు సెక్టార్స్ చూసుకుంటే ఈ 2 డేస్లో ఒకసారి ఏమో బ్యాంక్ సెక్టార్స్ జీరోగా వచ్చినాయి, ఒకసారి ఐటీ సెక్టార్స్ జీరోగా వచ్చినాయి, మళ్ళీ అదేవిధంగా హైకి చేరుకుంటున్నాయి. ఇప్పుడు ఫ్యూచర్లో ఏ సెక్టార్స్, మీ అనాలిసిస్ ప్రకారం ఏ సెక్టార్స్ దూసుకెళ్ళబోతున్న ఛాన్స్ ఉంది? డెవలపింగ్ కంట్రీస్, మనలాంటి డెవలపింగ్ కంట్రీస్లో ఎప్పుడైనా కూడా క్రెడిట్ హంగర్ అనేది ఉంటుంది మార్కెట్లో. గ్రో అయ్యేప్పుడు ఏ కంపెనీ అయినా సరే, మీరు ఎంత పెద్ద కంపెనీ చూసుకున్నా, ఎంత చిన్న ఇండివిజువల్స్ దగ్గర చూసుకున్నా కూడా, వాళ్ళు గ్రో అవ్వాలి అంటే వాళ్ళకి క్రెడిట్ సపోర్ట్ కావాల్సి ఉంటుంది. అండ్ నేను ఒక 50,000 సంపాదించేవాడు ఫ్యూచర్లో ఇంకొంచెం గ్రో అవ్వాలి అనుకుంటే, ఒక 10 లక్షల బిజినెస్ని ఆలోచించాడు అనుకోండి, 50,000 జీతాన్ని చూపించి లోన్ తెచ్చుకొని 10 లక్షల బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకొని దానికి ఇంట్రెస్ట్లు కట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు. అదే 10 లక్షలు సంపాదించేవాడు ఒక 10 కోట్ల బిజినెస్ వేసుకొని తెచ్చుకుంటారు. ఎంతైతే సంపాదిస్తామో అదే దాని మీద మిగిల్చుకొని బిజినెస్లు స్టార్ట్ చేయడం అంటూ జరగదు. సో ఎవరైనా సరే క్రెడిట్ హంగ్రీ ఉన్న నేషన్స్ ఏవి అంటే డెవలపింగ్ కంట్రీస్లో ఇలాంటిది ఉంటుంది అనమాట. సో ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎంతైతే సంపాదిస్తున్నారో దాని మీద స్కేలప్ చేసుకోవడానికి వెళ్తూ ఉంటారు. కాబట్టి మనది అలాంటి ఒక స్టేట్లో ఉన్నాం కాబట్టి, క్రెడిట్ హంగ్రీ ఎక్కువ ఉండడానికి అవకాశం ఉన్న టైం కాబట్టి, బ్యాంకింగ్ సెక్టార్ని ఎక్కువగా కన్సిడర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఓవరాల్గా ఉన్న ఎంటర్ప్రెన్యూర్స్ కానీ, స్టార్టప్స్ కానీ, వాళ్ళు రిలే అయ్యేది క్రెడిట్ పైన రిలే అవుతారు. కాబట్టి మంచి బుక్స్ బిల్డ్ చేస్తున్న ఏదైనా ఎన్బిఎఫ్సిస్ అయినా సరే, బ్యాంకింగ్ అయినా సరే, ఫ్యూచర్లో గ్రోత్ ఉండడానికి ఆస్కారం ఎక్కువ. మన లాంటి దేశంలో వాటికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఆ నెక్స్ట్ బ్యాంక్స్ కాకుండా ఇంకొంచెం రిస్క్ తక్కువ ఉండాలి అనుకుంటే, ఇన్సూరెన్స్ రిలేటెడ్ కంపెనీస్లో కూడా చేసుకున్నట్లయితే స్కోప్ ఉంటుంది.